అందరికీ నమస్కారం. చెస్ నెట్వర్క్ అనేది ఇది పిల్లలకి ఆడొచ్చిన వాళ్ళకు ప్రైజులు ఇవ్వడానికి పెట్టలేదు. ఇది 100% లిటరసీ అనుకునేది. ఎందుకంటే మనకు అక్షరాలు 100% రావాలి అని అనుకునేది. ఇప్పుడు మా చెస్ నెట్వర్క్ ఉద్దేశం ఏంటంటే 100% చెస్ లిటరేట్ కావాలని ప్రతి ఊళ్ళో ప్రతి కాడ. ఫస్ట్ అయితే స్టూడెంట్స్ యూత్కి మేము టార్గెట్ చేసి చేస్తున్నాం. తర్వాత ఊళ్ళో ఎవరు ఉండని వాళ్ళందరూ నేర్చుకోవాలనేది మా యొక్క అభిప్రాయం. అలా ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో లాస్ట్ మంత్ 12,000 చెస్ బోర్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మహబూబ్నగర్ ఎన్ఆర్ఐ ఫోరం వాళ్ళు అక్కడ స్పాన్సర్ చేశారు. అక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. స్కూల్లో ఈ బోర్డ్స్ మెటీరియల్ అవైలబుల్ ఉంటే కొంత నేర్చుకోవడము ఆడడం పెరుగుతుందనే ఒక ఆలోచన. దీనికి ఒక బోర్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడమే కాదు, బోర్డ్స్ ఒక డిస్ట్రిబ్యూట్ చేసి ఊరుకోవడం కాదు, వాళ్ళకి ఆ స్కూల్లో టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడము, పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం కావాలంటే అలా కార్యక్రమాలు చేపట్టడానికి ఆలోచనతోనే ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు చెస్ నెట్వర్క్ వాళ్ళు ప్రతి స్కూల్లో, ప్రతి ఊళ్ళో, ప్రతి మండలంలో అంతటా కూడా చెస్ బోర్డులు వేయడానికి జరిగింది. మొన్న సమ్మర్లో మహబూబ్నగర్లో ఒక కోచ్ని పెట్టి 35,000 రూపాయలు నెల జీతం పెట్టి ఒక కోచ్తోనే సమ్మర్లో పిల్లలను ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలందరినీ స్కూల్కి పిలిపించి వాళ్ళను అందరినీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనర్స్ అనే ట్రైనర్స్ కూడా మళ్ళీ టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడము, పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడము అది చేయాలని దాంతోనే చెస్ నెట్వర్క్ పెట్టడం జరిగింది. ఇవాళ దండపల్లి చెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చిన్న కార్యక్రమానికి మనం లాస్ట్ ఇయర్ కూడా జరుపుకున్నాం. ఈసారి ఓన్లీ మహిళలకు బతుకమ్మ సందర్భంగా పెట్టాలని మనం హుజురాబాద్ హనంకొండలో పెట్టినట్టు ఇక్కడ కూడా పెట్టాలని అనుకున్నాం. కానీ చిన్న ఊళ్ళో ఓన్లీ లేడీస్ అంటే మనకు 5-6 కంటే ఎక్కువ ఆడేవాళ్ళు లేకుండే, అందుకే అందరికి కలిపి అబ్బాయిలు అందరూ కలిపి పెట్టడం జరిగింది. మా ఈ కార్యక్రమానికి యజ్ఞేశ్వర్ సార్, విజయ్ కుమార్ సార్ అడగగానే టైం కేటాయించుకొని ఇంత దూరం వాళ్ళు శ్రమ తీసుకొని వచ్చినందుకు చాలా ధన్యవాదాలు.